నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఇప్పుడు నేను నెచ్చే కంటపడితే గొడవ చేస్తుందేమో, ఎలా తప్పించుకోవాలి? లక్ష్మమ్మ, వినిపించట్లేదా? పలికి చావు. ఈ లక్ష్మమ్మ ఎవరత్తయ్యా? మన ఇంట్లో కొత్తగా పనిలో చేరిందమ్మా, చాలా మంచి మనిషి. వసేయ్, ఎంతసేపే? నువ్వు మనిషివా రాయివా? చంద్రిక, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమని చేయం లాభం? అది రావట్లేదు కదా, చెప్తా దాని సంగతి. హుసే లక్ష్మమ్మ, ఎట్టెళ్ళిపోయింది ఇది? లక్ష్మమ్మేది? మీ ప్రియాతి ప్రియమైన పని మనిషి ఎటు వెళ్ళిందో చూసారా వదినా? వేరే పని ఏదైనా చేస్తూ ఉండుంటుంది. వంట చేసి పెట్టిందిగా, మనం తీసుకెళ్దాం. చిచి, పని మనిషి చేసే పనులు నేను చేయను. అయ్యో, మీరు తెస్తున్నారేంటత్తయ్యా? పర్వాలేదమ్మా, నువ్వు కూర్చో. కూర్చో తల్లి. ఏమ్మా తింటం లేదే? కూరలు బాగోలేవా? లేదంటీ, చాలా బాగున్నాయి. మరి తినమ్మా, ఎందుకు ఆగిపోయావు? ఈ రుచి నాకు బాగా తెలుసు బామ్మగారు. మా అమ్మ అచ్చం ఇలాగే చేస్తుంది. మీ అమ్మకి కిచెన్ కూడా తెలుసా? వంట చేస్తుందా? అంటే అప్పుడప్పుడు మా మామ్ నా కోసం వంట చేస్తూ ఉంటుంది. ఈ కూర ఎవరు చేశారు? లక్ష్మమ్మ చేసిందమ్మా. ఒకసారి ఆవిడ్ని చూడాలనుంది. పిలుస్తారా ఆంటీ? అలాగేనమ్మా. లక్ష్మమ్మ, లక్ష్మి, లక్ష్మి, ఇక్కడున్నారా? రండి, మా కోడలు మిమ్మల్ని చూడాలంటోంది. ఎందుకమ్మా? మీ వంటలు తనకి బాగా నచ్చాయంట. అచ్చం వాళ్ళమ్మ చేసినట్టే చేశారట. మిమ్మల్ని చూడాలి అంటోంది. రండి. అయ్యో, ఇప్పుడు నేను బూజులు దులుపుతున్నాను కదా, తర్వాత వస్తానండి. అబ్బా, ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు. రండి. వద్దమ్మా. అబ్బా, రమ్మంటుంటే వదిలేండి అక్కడ. రండి. వద్దమ్మా. రండి, మొహమాట పడద్దు, పరిచయం చేస్తాను. రండి రండి.
లక్ష్మమ్మ వచ్చిందమ్మా. మీ వంటలు చాలా బాగున్నాయండి. మా అమ్మని గుర్తు చేశారు. థ్యాంక్స్. ఆల్రెడీ ఈవిడ్ని ఇంట్లో వాళ్ళు పొగుడుతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా పొగిడితే ఇక మా మాట వినదు. ఆయన మొహమేంటి అలా దాచుకున్నావు? అది బూజు దులుపుతున్నానమ్మా. సర్లే వెళ్ళవతలకి. ఎంగిలి కంచెలు తీయడానికి మాత్రమేరా, వెళ్ళా. వస్తారు ఎగేసుకుంటూ. రండి మేడం. ఎక్కడికి? మీ ఇంటికి వెళ్తున్నాం. నో డౌట్. ఇది 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 నా రూమే. ఇది నా ఇల్లే. ఆవిడ నా మదర్. నేను ఈ ఇంటి మనిషినే. నేను నిత్యనే. కానీ నన్నెందుకు మంగ అంటున్నారు? ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు మనుషులు ఒకే మనిషిని రెండు పేర్లతో ఎందుకు పిలుస్తున్నారు? ఇందాక తనేమంది? మేడం ఉంటే నిత్య, లేకపోతే మంగ. ఆ మాటకు అర్థమేంటో దాన్ని అడగాలి. తన పేరు శ్వేత, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. శ్వేత. శ్వేత, శ్వేత. మంగా, నన్ను అచ్చం నిత్య మేడంలా పిలిచావేంటి? నిత్య మేడంలా పిలవడం ఏంటి? నేను నిత్యనే. అవునవును, మేడం లేకపోయినా నువ్వు నిత్యవే. నీ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ అంతా నిత్య మేడంలా యాస్టీస్గా ఉంది. నువ్వు కంప్లీట్గా చేంజ్ అయ్యావు మంగా. చేంజ్ అవ్వడం ఏంటి? అంటే ఇప్పుడు నీలో పెర్ఫెక్షన్ వచ్చిందంటున్నాను. నువ్వు చెప్పేదేది నాకు అర్థం కావట్లేదు. అసలు ఇదంతా ఎప్పటి నుంచి? యాక్సిడెంట్ అయినప్పటి నుంచి. యాక్సిడెంట్ ఎప్పుడైంది? నీకు తెలీదా? ఎలా అయింది? ఏ, నీకేం తెలియనట్టు అడుగుతావేంటి? ఎవరిదంతా చేశారు? నీకేమైంది మంగా? అవును, ఇందాక కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయావు? చెప్పు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఈ రోజు నిజంగానే నీకేదో అయ్యింది మంగా. మన డిస్కషన్ మేడం గారు విన్నారంటే కొంపలు అంటుకుంటాయి. కామ్గా ఉండు. అది కాదు. ఏయ్, అరే, సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరిగినట్టుంది. నేను కామ్గానే ఉండటం బెటర్.
నేనిక బయలుదేరుతాను బామ్మగారు. ఇంటి దగ్గర మా మామ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మంచిదమ్మా. మళ్ళీ మాటిమాటికి ఇలా రాకమ్మా. ముహూర్తం పెట్టాక బయట తిరగడం మంచిది కాదు. కాబోయే కోడలు ఇంటికి రావడం అదృష్టమే కాని అరిష్టం కాదులే వదినా. అమ్మో, వీళ్ళ మాటల యుద్ధం మొదలైతే అది ఓ పట్టాన ఆగదు. త్వరగా బయలుదేరాలి. వెళ్ళొస్తాను బామ్మగారు. బాయ్. అందరికీ బాయ్. అయ్యయ్యో, అదేంటమ్మా ఎక్కళ్ళొస్తున్నాయా? ఎవరు తలుచుకుంటున్నట్టున్నారు. ఉండమ్మా, మంచినీళ్ళు తీసుకొస్తాను. మీరాగండి ఆంటీ, నేనే వెళ్ళి తాగుతానంటీ. మీ పేరు లక్ష్మమ్మ కదా? మరెందుకండి ఆ రాజస్థానీ వాళ్ళలా తలపైన కొంగు వేసుకుని అలా కప్పుకున్నారు? ఏంటమ్మా మాట్లాడరేంటి? ఓ, తెలుగు రాదా? మా అమ్మలా వంట చేశారంటే మీరు కూడా మా అమ్మ లాంటి వారే. ఒకసారి మిమ్మల్ని చూడొచ్చా? జై, నిత్య వచ్చిందిరా. వాట్? నిత్య ఎక్కడికి రావడం ఏంటి? నేను ఇప్పుడే వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వచ్చాను కదా. కిచెన్ లో ఉందిరా, చూడుపో. నీ గురించి మా అమ్మతో చెప్తాను. నిత్య, టైంకొచ్చాడు. నువ్వెప్పుడొచ్చు నిత్య? ఏంటి బావా, ఏం తెలియనట్టే మాట్లాడుతున్నావు? తను పొద్దున్నే వచ్చింది బాబు. ఎనీవేస్, రైట్ టైంకి వచ్చావు. నేను చారి కలిసి ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఎలా ఉండాలో టోటల్ మెనూ డిజైన్ చేశాం. ప్రీ వెడ్డింగ్ ఫంక్షనా అంటే ఏంటి? మళ్ళీ పంచివేశారు. ఈ మధ్య మేడం గారు జోకులు బాగా వేస్తున్నారండి. అదే నిత్య, చెప్పాను కదా. ఎప్పుడు చెప్పారు? మార్నింగ్ నువ్వు రోడ్డుపై వాక్ చేస్తూ వెళ్తుంటే నిన్ను పిక్ చేసుకుని మీ ఇంటికి తీసుకువెళ్ళాం. మీ మామ్కు నీకు ఈ ప్రీ వెడ్డింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు తప్పకుండా వస్తా అని చెప్పారు. అప్పుడే మర్చిపోయావా? అంటే నిత్య మేడం ఇప్పుడు ఆ ఇంట్లో ఉందా? అయితే నేను వెంటనే వెళ్ళాలి. అవును, అక్కడున్న దానివి సడన్ గా ఇక్కడికి ఎలా వచ్చావు? ఏంటి బావా, ఏం తెలియనట్టు బాగా నటిస్తున్నావే? తన కోసం నువ్వెళ్ళడం, నీ కోసం తను రావడం, భలే డ్రామా చేస్తున్నారు. కాబోయే దంపతులు చేయక నువ్వు మీ అమ్మ చేస్తారటమ్మా. నేను ఇక బయలుదేరుతానండి. అప్పుడే వెళ్తావా? తనొచ్చి చాలాసేపు అయింది, వెళ్ళని. ఎలా వెళ్తావు? చారీ సార్, వెళ్ళి నిత్యం డ్రాప్ చేస్తాం. వద్దు, నాకు అర్జెంట్ పని ఉంది, నేనే వెళ్తానే. బాయ్ బాయ్. మేడం నేను వస్తాను. ఈ మధ్య మేడం గారు భలే తమాషాలు చేస్తున్నారండి. అదే తనలోని మ్యాజిక్ చారీ.
ఎవరు నువ్వు డైరెక్ట్ లోపలికి వచ్చేస్తున్నావు? నేను మెకానిక్ నండి. ఎందుకొచ్చావు? అది ఈ ఇంట్లో ఏసీ పాడిందని చెప్పారు. ఎవరు చెప్పారు? మేడం గారు ఫోన్ చేసి చెప్పారు. ఓ మేడం గారు చెప్పారా? అవును. అదే మేడం రూమ్, వెళ్ళండి. అలాగే. మోమ్, ఎందుకు మమ్ నన్ను కొడుతున్నావు? ఆపవే నీ నాటకాలు. నువ్వు మంగవని నాకు తెలుసు.